ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే సద్గురు శక్తులు. ఈ సద్గురు శక్తులు 4 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి దృగ్దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష, మనోదీక్ష. ఇవి 4 రకాల దీక్షలు. ఇందులో మనం ఈరోజు దృగ్దీక్ష గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దృగ్దీక్ష అంటే సద్గురు అనుగ్రహ శక్తులలో ఒకటి. ఇది అత్యంత గొప్పదైనటువంటి శక్తి. మరి ఈ సద్గురు యొక్క ఆ దృగ్దీక్ష మనం గ్రహించాలంటే దీనికి పెద్ద పాండిత్యము అవసరం లేదు, ఏ యోగాభ్యాసాలు కూడా అవసరం లేదు. కేవలం మనకు ఉండేటువంటి శ్రద్ధ, వినయం, వినమ్రత ఇవి ఉంటే చాలు. మనం ఆ గురువు యొక్క దృగ్దీక్షను ఆకర్షింప చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మొట్టమొదట మనం దృక్ అంటే ఏందో తెలుసుకుందాం. దృక్ అంటే ఏంది? దృష్టి, మన యొక్క చూపు. ఆ చూపు సాధారణ చూపు కాదు. అంటే మామూలు కళ్ళతో, ఈ 2 కళ్ళతో చూసే చూపు కాదు. ఇది జ్ఞాన దృష్టి. సద్గురు చూసే చూపు ఏంటి? జ్ఞాన దృష్టి, చైతన్య దృష్టి, అహంకార రహిత చూపు. చూడండి, మామూలుగా మానవులమైన మనము ఎలాంటి చూపు చూస్తాము అంటే సాధారణంగా ఉంటుంది. మన చూపు సాధారణంగా ఉంటుంది. అంటే మనం ఈ 2 కళ్ళతో ఏం చూస్తాము? ఒక మనిషి యొక్క రంగు, రూపు, వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు, వాళ్ళు ధరించినటువంటి నగలు, ఇవే కదా. ఇంతకంటే మనం ఎక్కువ ఏం చూస్తాం? ఎలా ఉన్నారు, లా ఉన్నారా, సన్నగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఇదే కదా మామూలు మానవులమైన మనము చూసేదంతా ఇది. వీటిపైన మాత్రమే మన యొక్క దృష్టి ఉంటుంది. అదే సద్గురువు చూసే చూపు ఎలా ఉంటుందంటే మన అంతరంగ గురించి ఆ సద్గురువు చూస్తాడు. అంటే మన లోపల ఉన్న ఆత్మ ఏ స్థితిలో ఉందో ఒక సద్గురువు మాత్రమే గుర్తుపెడతాడు. అంటే ఆత్మ ఏంది, మళ్ళీ ఏ స్థితిలో ఉందేంది అని ఒక చిన్న డౌట్ వస్తుంది మనకు. మనం చెప్పుకుంటామే బాలాత్మ, ప్రౌఢాత్మ, యవనాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ అని. మనం ఇట్లా రకరకాలుగా 7 రకాల ఆత్మలు కదా. ఆత్మలు 7 రకాలు. అందులో మన ఆత్మ ఏ స్థితిలో ఉంది అనేది ఒక సద్గురువు మాత్రమే చూస్తాడు. చూస్తే మనం మామూలు మనుషుల్లాగానే కనిపిస్తాం మనమంతా. కానీ మన ఆత్మ ఏ స్థితిలో ఉందో గురువుకు తెలుస్తుంది. తెలిసి వాళ్ళు, నీవు ఈ జ్ఞానాన్ని ఇలా పెంపొందించుకో, ఈ పుస్తకాలు చదువు, ఇంతసేపు ధ్యానం చెయ్యి, నువ్వు చాలా ఎదుగుతావు అని రకరకాలుగా మనకు వాళ్ళ యొక్క సందేశాన్ని అందిస్తారు. అంటే మన ఆత్మ ఎలాంటి జ్ఞానం స్వీకరిస్తుంది అనేది ఆ సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది. మరి నాకు కూడా గురువులు చెప్పినప్పుడు నాకంత శక్తి ఉందా, ఆ గ్రహించే శక్తి నాలో ఉందా అని చెప్పి నేను ఆశ్చర్యపోయేదాన్ని. మామూలుగా నేను వచ్చిందే నిన్న మొన్న ధ్యానంలోకి, వీళ్ళేమో ఇంతింత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు అని చాలా రోజుల వరకు నేను పట్టించుకోలేదు. కానీ ఒకరు అంటే ఏమనుకోవచ్చు, ఒక 3 4 చెప్పే వరకు ఏమనిపిస్తుంది, అరే నిజంగా
మనలో ఆ శక్తి లేకపోతే ఎందుకు అట్లా చెప్తారు వాళ్ళు అనే ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా చూడండి, మనల్ని అబ్బా ఎందుకు ఈ మధ్య బక్కగైనావు అంటారు ఎవరు. అంటే మనం ఏమంటాం, నువ్వు చాలా రోజులైంది చూడక ఇప్పుడు చూస్తున్నావు కాబట్టి అలా అనిపిస్తుంది నీకు అంటాం. అదే ఒక ముగ్గురు నలుగురు అన్నారనుకో, అప్పుడు మనల్ని మనం గమనించుకుంటామా గమనించుకోమా, అరే ఎంతమంది అంటున్నారు కదా నేను నిజంగానే బక్కగైనేమో, నిజంగా లావైనేమో, ఏది ఉంటే అది వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట మనం మొదట స్వీకరించం, కానీ తర్వాత ముగ్గురు నలుగురు అనే వరకు మనం ఆ మాటను స్వీకరిస్తాం కదా. అయితే మరి నాకు కూడా ఇలానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత సరే వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, మనం ఈ చేసే ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇంకా శ్రద్ధ పెట్టి చూద్దాం అని ఎప్పుడైతే నేను ఆ మాటల్ని స్వీకరించానో అప్పటి నుంచి ఆ ధ్యానం చేయడం కానీ జ్ఞానాన్ని పెంచుకోవడం కానీ నాలో మొదలైంది. దాని అంటే ఆ సద్గురు నుంచి వచ్చినటువంటి ఆ మాటల్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టుకుంటామో, దాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనలో ఆ జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ దీక్ష అంటే ఒక ఉపదేశం కాదు, మాటల యొక్క బోధ కూడా కాదు. అందరు చెప్పేది ఏదే కదా, దీక్ష తీసుకున్నావు, ఏ గురువు దగ్గర దీక్ష తీసుకున్నావు అంటారు, ఏ ఉపదేశం తీసుకున్నాము అంటారు. ఇక్కడ దీక్ష అంటే శక్తి ప్రసారం, అదే కదా. దృక్ అంటే చూపు, దీక్ష అంటే ఉపదేశం. ఏం ఉపదేశం తీసుకున్నామంటారు అంటే ఇక్కడ ఈ దృక్ దీక్షలో దీక్ష అంటే శక్తి ప్రసారం అనే విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు చూడండి, ఒక దీపం ఉంది, ఆ దీపం ఇంకో దీపంను వెలిగిస్తే వెలుగుతుందా లేదా? ఆ వెలిగించినట్లే ఈ సద్గురులో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి శిష్యుడిలోకి ప్రవేశించడమే. ఎలా ప్రవేశిస్తుంది? సద్గురువు యొక్క చూపు వల్ల. అంటే సద్గురు చెప్పేటప్పుడు అందులో మాటలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అన్ని రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం తను చూసే చూపు ద్వారా మాత్రమే, ఆ ఒక్క చూపుతోనే ఆ గురువు యొక్క ఆ ఉపదేశం శిష్యుడికి చేరిపోతుంది. అదే దృగ్దీక్ష. మరి ఇంతకు సద్గురువు అని చెప్తున్నాం కదా, ఆ సద్గురువు ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఆయన సాధారణ మనిషి కాదు. శాస్త్రాలు చదివే పండితుడు మాత్రమే కాదు. ఆయనే ఒక శాస్త్రం, ఆయనే మార్గం, ఆయనే లక్ష్యం. సద్గురువులో అన్ని ఉంటాయి చూడండి. ఆయనలో అహంకారం ఉండదు, స్వార్థము లేదు. ఆయన తన కోసం జీవించడు. ఎవరు? ఒక సద్గురు లోక కళ్యాణం కోసమే అతడు జీవిస్తాడు. మరి అలాంటి సద్గురువు చూపు సాధారణ చూపు కాదు. ఎలా అంటే ఆయన చూపు అగ్ని లాంటి చూపు అంట. ఆయన కేవలం ఆ చూపు చూస్తేనే శిష్యుడిలోనే, ఎవరైతే శిష్యుడు నమ్ముకుంటాడో ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ మలినాలను కాల్చేస్తుందంట. మలినాలను కాల్చడం ఒకటే కాదు, సేమ్ అదే టైంలో అమృతం లాంటి జీవాన్ని పోస్తుందంట. ఎవరి లోపల? శిష్యుడి లోపల. ఎలాంటి శిష్యుడు ఉండాలి? వినయం, వినమ్రత, శ్రద్ధ. అలాంటి శిష్యుడికి మాత్రమే గురువు యొక్క దృగ్దీక్ష ఆ చూపుతోనే ఆ శిష్యుడికి అందుతుంది. చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏడుస్తుంటాడు. ఏడ్చేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? దగ్గరికి తీసుకొని ఎత్తుకొని ఒక చూపు ఇలా చూస్తుంది కదా. అంటే ఆ తల్లి చూసిన ఆ ప్రేమగా చూసిన చూపు ఏదైతే ఉందో ఆ చూపుతోనే వాడు ఊరుకుంటాడు. అంటే వాడికి ఒక
భరోసా వస్తుంది. ఆ తల్లి చూపులో వాడికి ఒక భరోసా వస్తుంది. నా తల్లి నన్ను ఎత్తుకుంది, నా తల్లి నాకుంది, నన్ను చూసుకుంటుంది అనే ఆ ధైర్యం ఆ పిల్లవాడికి ఎలా కలుగుతుందో, అలాగే ఈ సద్గురువు చూపులో ఉన్నటువంటి ఆ జ్ఞానం అనుకోండి, ఆ కరుణ అనుకోండి, ఆ శక్తి, ఇవన్నీ ఉంటాయి కేవలం సద్గురువు చూపే చూపులో. ఆ చూపు చూడడం వల్ల మనలో ఉన్నటువంటి భయం అనుకోండి, దుఃఖం అనుకోండి, మనలో ఉన్నటువంటి సందేహాలు కూడా కరిగిస్తుంది. చూడండి, మనం ఒక్కొక్కసారి గురువుల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం ఏమి ప్రశ్నించకుండానే వాళ్ళ దగ్గర నుంచి మనకు సమాధానాలు లభిస్తుంటాయి. అంటే వాళ్ళు ఇతర వ్యక్తులకు మాట్లాడడం వల్ల ఉండొచ్చు, అలాంటి సందేహాలు తొలగుతుంటాయి. తర్వాత మనలో ఉన్నటువంటి ఆ భయం ఏదైతే ఉంటుందో, ఆ సద్గురువును చూసినప్పుడు మనలో ఒక ప్రశాంతత నెలకొంటుంది. ఎక్కడ లేని ధైర్యం మనకు వస్తుంది. ఇలాంటివి మనం సద్గురువుల సమక్షాల పోతే వాళ్ళ యొక్క ఆరా ఉంటుందే, ఇవన్నీ మనకు కలుగుతుంటాయి. ఇవన్నీ మనం అబ్జర్వేషన్ చేయాలి. చేస్తే మనకు తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా ధ్యానం కుదరకపోయినా, భయాలు ఉన్నా, ఆ సద్గురు సమక్షంలో మనం కూర్చుంటే మనకి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ అనుభవాలన్నీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ దృగ్దీక్షలో శిష్యుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కళ్ళు మూసి కూర్చోవచ్చు, లేదా గురువును చూస్తూ కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. గురువును కూడా చూస్తూ కూర్చోవచ్చు. కానీ అక్కడ ముఖ్యంగా నువ్వు తెరిచి ఉంచాల్సింది ఏంటి అంటే నీ మనస్సును. నీ మనస్సును తెరిచి ఉంచాలి. ఇంకొకటి అక్కడ మనం పాటించాల్సింది ఏంటి అంటే గురువు దగ్గర ఒక తెల్లని పేపరులా కూర్చోవాలి. ఒక వైట్ పేపర్, మనం కొత్త నోట్బుక్ కొనుక్కుంటే వైట్ పేపర్ ఎలా ఉంటుందో అలా గురువు ముంగల కూర్చోవాలి. అప్పుడే ఆ గురువు యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోగలం. అక్కడ నేను గొప్పవాణ్ణి, నేను ఎన్నో క్లాసులు విన్నాను, ఎంతోమంది దగ్గర ఈ జ్ఞానాన్ని అందుకున్నాను, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం ఉంటే కనుక నీకు ఆ గురువు యొక్క దృక్తీక్ష పని చెయ్యదు. చూడండి, ఒక గిన్నె ఉంది. గిన్నెలో నీళ్లు పోయాలనుకుంటాం. గిన్నెలో నీళ్లు పోయాలనుకుంటే ఆ గిన్నెలో నీరు ఉంటే పోయగలుగుతామా? ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి. నువ్వు పోయాలనుకుంటే పొయ్యలేవు. అది ఖాళీ గిన్నె ఉంటేనే నువ్వు నీళ్ళు పోయగలుగుతావు. అలాగే నాకు ఏమీ తెలియదు, నేను గురువు దగ్గర శిక్షణ తీసుకోవడానికి వచ్చాను, ఇది ఎన్నో రకాల జ్ఞానం ఉంటుంది అని ఎప్పుడైతే నువ్వు ఒక ఖాళీ పేపర్లా ఖాళీ మైండ్తో కూర్చుంటావో అప్పుడే నీకు గురువు యొక్క సందేశాలు ఉంటాయి. చూడండి, మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. డబ్బు సమస్య ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు. ఇలా సమస్యలు ఒకటా రెండా, ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ మన అసలు సమస్య ఏంటి? డబ్బు ఉంది, ఆర్థికంగా బాగున్నాం, మానసికంగా బాలేం. మానసికంగా ఒకటే, ఆ మనసు నిలకడలేకనే మనం అక్కడికి వెళ్ళాం. ఆ మనసు ప్రశాంతత కోసమే మనం వెళ్ళాం. ఈ మనసు మారుతూనే ఉంటుంది. దానికోసమే కదా మనం ఇలాంటివన్నీ ప్రయత్నించేది. అయితే ఈ దృగ్దీక్ష వలన మనలో ఆ మనసులో శాంతి చేకూరుతుంది. కేవలం గురువు యొక్క చూపు వల్లనే ఆ శాంతి మనలో అయితే ఈ శాంతి నెలకొంటుంది అని చెప్తున్నాం కదా. ఆ శాంతి అనేది నీకు మన జీవితంలో వెంటనే అద్భుతాలు చేస్తుంది అనేది మనం ఇక్కడ నమ్మకం పెట్టుకోవద్దు. కానీ మనం చూసే దృష్టిని మాత్రం మార్చేస్తుంది. అంటే అక్కడ నీకు అద్భుతాలు జరగచ్చు, జరగకపోవచ్చు. వెంటనే జరుగుతాయి, కానీ వెంటనే జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ నువ్వు ఆశించొద్దు. ఏం చేయాలి? నువ్వు మార్చాల్సిన అవసరమే కాదు, నువ్వు చూసే దృష్టి మారుతుంది. అంటే నీకు ఎప్పట్లాగానే సమస్యలు వస్తాయి, కానీ
ఆ సమస్యను చూసే దృష్టి మారుతుంది. ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాం. ధ్యాన మార్గంలోకి రాకముందు మనకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత బెంబేలెత్తిపోతుంటాం కదా మనము. ఇప్పుడు నా కర్మలో ఒకటి తొలగిపోతుంది అనే ఆలోచన వచ్చిందా లేదా మనందరికీ? వచ్చింది కదా. ఇప్పుడు ధైర్యంగా ఉన్నామా లేదా? నేను తెచ్చుకున్న కర్మల్లో ఒకటి ఖాళీ అయిపోతుంది, ఆ ధైర్యం వచ్చింది. అట్లాగే ఆ గురువు చూసే చూపు వల్ల మనకు వెంటనే అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ మనకున్నటువంటి ఆ సమస్యను చూసే విధానం మనకు మారిపోతుంది. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం. చూడండి, ఇప్పుడు ఒక అద్దం ఉంది. ఆ అద్దం అంతా దుమ్ము పేరుకొని ఉంది. ఇక్కడ దుమ్ము పేరుకుంటే మన మొహం స్పష్టంగా కనిపిస్తుందా? మసక మసకగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అద్దాన్ని తుడిస్తే ముఖం మారిందా అంటే ముఖమేం మారలేదు. అద్దం స్పష్టం కావడం వల్ల మన మొహం స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కదా. మన మొహం అయితే ఏం మారలే కదా. అలా ఉంది. అలాగే ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సు మలినాలతో నిండిపోయింది. ఎటువంటి మలినాలు? కోపము, ఈర్ష, ద్వేష, ద్వేషము, అసూయ, భయము, ఆశ, ఇలా రకరకాలుగా మన యొక్క మనస్సు మలినాలతో నిండిపోయింది. ఎప్పుడైతే ఆ సద్గురువు దృష్టి పడిందో ఆ మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఉంటాం మనం, కానీ మనలో ఉన్నటువంటి ఆ గుణాలన్నిటినీ ఆ సద్గురువు చూపు శుభ్రం చేస్తుంది. అప్పుడు మన నిజస్వరూపం మనకే కనిపిస్తుంది. ఇవన్నీ పోయాయండి. ఇప్పుడు మనందరం ఇంతకుముందు ఏమనుకున్నాం? మనమంతా నీవు వేరే, నేను వేరే, నేనే గొప్ప అనేది ఉండే. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మనమంతా ఆత్మలమే, నీవు నేను అందరము ఒకటే, నాలో ఏది ఉందో నీలో అదే ఉంది. ఇక్కడ బీద గొప్ప తేడా లేదు, డబ్బు ఉన్నవాడని కాదు, డబ్బు లేనివాడు ఏది లేదు, అందరం ఒకటే అనే స్థితికి వచ్చేసామా లేదా? ఇప్పుడు ఆ మార్పు వచ్చేసిందా లేదా? అలా వస్తూనే ఉంటుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు ఏమీ దీక్ష చేసిన నాకేమి అనుభవం రాలేదు అని అంటుంటారు. ఇక్కడ దీక్షా ఫలితం ఏంటి అంటే, ఈ దీక్ష అనుభవం ఏంటంటే మనలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుని నీవు గమనించగలగాలి. ఇప్పుడు ఒక దీపం ఉంది. దీపం వెలిగిస్తే వెంటనే ఏమవుతుంది? వెలుతురు వచ్చేస్తుంది. దీపం ముట్టిస్తే వెంటనే వెలుతురు వస్తుంది. ఇప్పుడు మనకు పొద్దున పూట సూర్యుడు వస్తాడు, అవునా? సూర్యుడు వస్తే సూర్యుడు వచ్చిన వెంటనే వెలుతురు వచ్చేస్తుందా? రాదు కదా. నెమ్మది నెమ్మదిగా మన ఏమంటారు, సమయం పెరిగే కొద్దీ ఆ సూర్యుని యొక్క వెలుతురు మనం తీసుకోగలుగుతాం. ఆ వెలుగు మనకు కనిపిస్తుంది. అట్లాగే మన యొక్క దృష్టి కూడా అంతే. ఎవరి దృష్టి? సద్గురువు చూపే దృష్టి కూడా అంతే. అది లోపల నెమ్మది నెమ్మదిగా పని ఆ యొక్క పని చేస్తుంది. ఆ సద్గురు చూసిన చూపు పని చేస్తుంది. మరి ఇక్కడ సద్గురు చూపు ఎందుకు అంత శక్తివంతం అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఆయన చూసే చూపులో ఏముంటుంది అంటే ఆశ, ద్వేషం, భయం ఏమీ ఉండవు. మనం ఎవరినైనా చూసామనుకోండి, మనం మన యొక్క అభిప్రాయాలను వాళ్ళలో ఏ ఎన్నో రకాలు కల్పించుకొని చూస్తాం. అంటే ఏదైనా ఒక వస్తువు వాళ్ళ దగ్గర ఉంది, మనకు నచ్చింది అనుకోండి, అది ఇచ్చింటే బాగుండే. లేదా ఒక భయంకరమైన వ్యక్తిని చూసాం, భయంకరమైన వ్యక్తి కాకపోయినా కొంతమందిని చూస్తే మనకు భయం వేస్తుంటుంది. అప్పుడు మనకు తెలియకుండానే మనలో భయం అవుతుంది. ఇలా రకరకాల అభిప్రాయాలతో మనం చూసిన వ్యక్తులను అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. అదే సద్గురును చూస్తే కనుక ఆయనలో ఏ అభిప్రాయము ఉండదు. నిన్ను నీవు చూసుకున్నట్లుగానే ఆయన చూస్తాడు. అదే ఆయన మనకు చూపే చూపు. అదే గొప్ప కరుణ. సద్గురువులు అంటే వాళ్ళలో ఈర్ష, ద్వేషం, అసూయ ఇవేవి వాళ్ళు కేవలం మనకు వాళ్ళ యొక్క కరుణను ఇస్తారు. ఒకసారంట ఒక దొంగ దొంగ ఏం చేస్తాడు? సద్గురు దగ్గరికి
దొంగతనం ఆయనకు తెలియదు కదా. దొంగలకి ఏం తెలుస్తుంది? ఎవరి దగ్గరైనా అందరి దగ్గర అన్నీ ఉంటాయనుకుని వెళ్తారు కదా. దొంగతనం చేయడానికి వెళ్తాడంట. సద్గురువు ఏమీ మాట్లాడలేదంట. కేవలం ఆ దొంగను తన యొక్క చూపును ఇలా చూశాడంట. చూస్తే ఆ మరి సద్గురు చూపు అంటే అది మామూలు చూపు కాదు కదా. ఇంతసేపు మనం తెలుసుకున్నాం కదా. ఆ చూపుకు ఆ దొంగ ఏడ్చేశాడంట. ఏడ్చి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి, స్వామి, నన్ను ఎవరు ఇంతవరకు ఇంత ప్రేమగా చూడలే. ఆయన చూసింది చూపు, ప్రేమని కూడా ఆయన మాటలతో చెప్పలేదు. నన్ను ఎవరు ఇంత ప్రేమగా చూడలేదు అని చెప్పేసి పోయి కాళ్ళ మీద పడి ఆ మాటలు చెప్తూ బాధపడిందంట. ఇంకా ఆ రోజుతో ఆయన దొంగతనమే మానేసిందంట. మరి సద్గురువు ఏం చెప్పిండు? నోట్లోకి వెళ్ళి ఒక మాట మాట్లాడిండా? ఉపదేశాన్ని ఇచ్చాడా? ఏమీ చెయ్యలేదు కదా. నువ్వు ఈ దొంగతనం చేస్తే నీకు ఈ శిక్ష విధిస్తా అని చెప్పిండా? ఒక పోలీస్ చెప్పినట్లు నోట్లోకి వెళ్ళి మాటనే రాలేదు. కేవలం ఆ యొక్క దృగ్దిశ, ఆ చూపు ద్వారానే అక్కడ పనిచేసింది. అలాగే అందుకే మనం కూడా ఈ జన్మలో ఏదో ఒక కర్మ భారాన్ని మనకు ఉన్నందుకే మనం ఈ కర్మను మన మాటలతో తొలగించలేం. కానీ సద్గురువు అనుగ్రహంతో మనకు తొలగిపోతుంది. ఆ సద్గురు అనుగ్రహంతో మనకు తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఎవరైతే దృక్దీక్ష తీసుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? కేవలం గురువుపై నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకమే మనలో ఉన్నటువంటి ఆ శక్తిని, మనలో ఉన్నటువంటి అహంకారం అన్నీ పూర్తి చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం దీక్ష, ఆ దృగ్దీక్ష గురువు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఏముంటదిలే అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి మనం గురువు సమక్షంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆయనపై మనకు అంత నమ్మకం, విశ్వాసం ఉంటే, ఆయన అంత పవర్ ఉందా అని మనం ఎప్పుడు కూడా ఏమంటారు, అనుమానం ఉండకూడదు. వాళ్ళకి నిజంగా అంత శక్తి ఉంటుందా, అంత పవర్ ఉంటుందా అని కూడా మనం ఎప్పుడూ అనుకోకూడదు. అనుకోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం పడిపోతాం, మళ్ళీ మనకు దొరికేది కష్టం. మరి అందుకే మనం సాధ్యమైనంత వరకు ఈ సాత్విక జీవితాన్ని మనం నిజాయితీతో, దయతో ఉండాలి. ఉంటేనే మనం ఈ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్తాం. ఈ దృగ్దీక్ష అనేది ఇది మంత్రతంత్ర దీక్ష కూడా కాదు, కేవలం హృదయ దీక్ష. అంటే ఇక్కడ మాటలు అవసరం లేని దీక్ష. కేవలం ఈ కంటి చూపుతో చూసేదే ఈ దృగ్దీక్ష. మరి ఈ దృగ్దీక్షను కూడా మీనా న్యాయం అంటారు. అంటే చేప ఏం చేస్తుందంట, గుడ్లను పెడుతుందంట. గుడ్లను పెట్టి వెనక్కి మళ్ళీ ఇలా చూస్తుందంట. కేవలం ఆ చూపుకే అవి, ఆ గుడ్లు పిల్లలుగా మారతాయంట. అట్లాగే మనకు కూడా ఆ సద్గురువు ఆ చేప పిల్లల్ని ఎట్లా చూస్తుందో, సద్గురువు తన యొక్క శిష్యులను ఒక చూపు ఇలా చూస్తాడంట. మరి అంతటి శక్తి మరి ఆ గురువులకు ఉన్నాయి. మరి ఈ కలియుగంలో కూడా మనకు సద్గురువులు ఉన్నారు. మనం ఎంతో అదృష్టవంతులం. మరి సద్గురువు లేకుంటే మన జీవితాలు ఏమవుతుండే కదా. అందుకే మనకు దొరికినటువంటి ఆ గురువుల్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ యొక్క సందేశాలను కానీ, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కానీ, వాళ్ళ యొక్క చూపుని కానీ, వాళ్ళ యొక్క స్పర్శను కానీ మనం అన్నీ తెలుసుకుంటాం. ఇంకా 3 రకాలు ఉన్నాయి కదా, అవన్నీ తెలుసుకుంటాం. గురువు యొక్క సాన్నిధ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోవద్దు. ఇది దృగ్దీక్ష. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, మిగతా సమాచారం మళ్ళీ రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.